దానికి ఏంటనేసి అంటే న్యాచురల్ పరంగా ఇది జీవామృతం అంటారు సార్. ఈ జీవామృతం తయారు చేయడానికి ఒక 4 కేజీలు బెల్లం సార్, 4 కేజీలు పిండి సార్, అపరాల పిండి, మినపిండి కానీ, పెసరపిండి కానీ, ఉలవ పిండి కానీ, ఏదో 4 కేజీలు, ఆవు మాత్రం 10 లీటర్లు, 10 కేజీలు బ్యాడ్ సార్, పుట్టు మనం ఇవన్నీ కలిపేసి అనేది ఒక డ్రమ్ములో అనేది కలుపుకోవాలి సార్. 180 లీటర్లు నీరు పోసుకోవాలి సార్. ఇవన్నీ కూడా ఇందులో కలుపుకున్న తర్వాత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కలపాలి. ఈ 7 రోజులకు అనేది జీవామృతం తయారవుతుంది. ఈ యూరియా డిఏపీలు ఎలా రైతులు వేస్తున్నారో దానికి బదులుగా ఇది పొలంలో పని చేసుకోవడం వల్ల అనేది దానికి ఈక్వల్గా ఇది పనిచేస్తుంది. ఒకసారి మీ చేతులు ఒకసారి మీరు ఎలా పట్టుకోండి సార్. సమాజ రైతుల అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టూ మన ప్రభుత్వం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తారు.